హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రేడ్. సో ఈరోజు నేను ఒక స్టాక్ డిస్కస్ చేయబోతున్నా. అంటే ఇది 5 టైమ్స్ 10 టైమ్స్ అవుతుంది అని నేను అబద్ధం చెప్పలేను. మామూలుగా అయితే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒక డబుల్ అయినా అయ్యే ఛాన్స్ ఉంది అని నేను అనుకుంటున్నా. అండ్ వన్ మోర్ థింగ్, ఐఎమ్ నాట్ రికమెండెడ్ ఎనీ స్టాక్ టు బై ఆర్ సెల్. జస్ట్ ఇట్స్ కంప్లీట్లీ మై ఒపీనియన్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్టాక్ చూడండి, ఆ స్టాక్ గురించి స్టడీ చేయండి. మీకు నచ్చితేనే ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేకపోతే వదిలేసేయండి. జస్ట్ నేనేంటంటే నేను ఏవైతే స్టడీ చేస్తున్నానో వాటిని నేను కూడా ఒకసారి మన వాళ్ళకి చెప్తే ఉంటుంది బెటర్ కదా అని చెప్తా, అంతే. ఆ తర్వాత మీ ఓన్ స్టడీ చేసిన తర్వాతనే మార్కెట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. ఈవెన్ నేనని చెప్పినా కాదు, ఎవరు చెప్పినా పర్లేదు. యూట్యూబ్లో ఎవరు చెప్పినా వాళ్ళ ఒపీనియన్ చెప్తారు. సో మీరు అది కరెక్ట్ అనిపిస్తే దాన్ని బట్టి మీరు తీసుకోవాలి అన్నట్టు. సో ఫస్ట్ ఫండమెంటల్స్గా చూద్దాం, ఆ తర్వాత టెక్నికల్గా వెళ్ళిపోదాం. సో సీగల్ ఇండియా లిమిటెడ్, ఇది రీసెంట్గా వచ్చిన ఐపీఓ. మార్కెట్ క్యాప్ చూడండి 6,000 crores. సో ఆల్మోస్ట్ ఇది స్మాల్ క్యాప్ కంటే బెటర్ అనుకోవచ్చు, కొంచెం పెద్దది. స్టాక్ పీఈ 21 ఉంది, ఇండస్ట్రీ పీఈ 26 ఉంది. కొంచెం పీఈ డిఫరెన్స్ ఉందన్నట్టు. బేసికల్గా ఏంటంటే స్టాక్ పీఈ కంటే ఇండస్ట్రీ పీఈ అనేది కొంచెం తక్కువ ఉంటే మనం కన్సిడర్ చేసేసుకుంటాం. కొన్నిసార్లు ఏంటంటే ఫ్యూచర్ స్కోప్ని బట్టి కూడా స్టాక్ పీఈ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది, అలా కూడా మనం కన్సిడర్ చేసుకుంటాం. ఆ తర్వాత కరెంట్ ప్రైస్ 371 ఉంది, ఆల్మోస్ట్ హై 425, 293. లాస్ట్ 3-4 సెక్షన్లో స్టాక్ ఎలా రివర్స్ అయిందనే టెక్నికల్గా చూపిస్తాం మీకు. సో నేను ఈ స్టాక్ చాలా డేస్ బ్యాకే తీసేసుకున్నా, కానీ ఆ తర్వాత ఒక ఫాల్ అయిపోయింది రీసెంట్గా వచ్చిన మార్కెట్ కరెక్షన్. పర్లేదు, నేనైతే అమ్మలేదు, అలానే ఉంచేసా. ఆల్మోస్ట్ నా లెవెల్స్కి వచ్చేసింది. ఆ తర్వాత డెట్ చూడండి 0.5 ఉంది, ఓకే, బెటర్ అనుకోవచ్చు. కరెంట్ రేషియో ఓకే, ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో సో 5.88 ఉంది. సో ఇది కొంచెం హై ఉంటే బెటర్ అనుకుంటాం వీటిది. తర్వాత మెయిన్గా మనం చూడాల్సింది ఆర్ఓఈ, ఓకే, 39 అంటే చాలా బెటర్. ఆర్ఓసిఈ 30. ఇది చూసుకుంటే అసలు దీని కంపెనీ ప్రొఫైల్ చూస్తే మనం, సీగల్ ఇండియా లిమిటెడ్ ఈజ్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ కంపెనీ విత్ ఎక్స్పర్టైజ్ ఇన్ స్పెషలైజ్డ్ స్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ ఎలివేటెడ్ రోడ్స్, ఫ్లైఓవర్స్, బ్రిడ్జెస్, రైల్వే ఓవర్పాసెస్, టన్నెల్స్ అండ్ హైవేస్. సో మీకు తెలుసు కదా, మన ఇండియా అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అది మీకు తెలుసు, మీ అందరు కూడా. ఇండియా అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ ఫోకస్ చేయడం వల్ల ఇలాంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మంచి గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఇవి లాంగ్ టర్మ్ కోసం చూడాలి అంటే నేనేం ప్రిఫర్ చేస్తా అంటే అన్ని స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం చూడకూడదు, కొన్ని షార్ట్ టర్మ్ కోసం మాత్రమే చూసుకోవాలి. డబల్ అవ్వగానే తీసేసుకోవడం చాలా బెస్ట్, లేకపోతే 50-100% రాగానే తీసేసుకోవాలి. అన్ని లాంగ్ టర్మ్లో చూసేసుకుంటే ఒకవేళ కాంపిటీషన్స్ వచ్చే కొద్ది ఏమవుతాయి అంటే రిజల్ట్స్ బాగాలేకపోతే పడిపోయే ఛాన్స్ ఉంటాయి అన్నట్టు. అది ఒకసారి మీరు ఆలోచించాలి, ఓకే. ఇక్కడ మనం దీని రిజల్ట్స్ చూస్తే, సో ఇది క్వార్టర్లీ రిజల్ట్స్. బేసికల్గా క్వార్టర్లీ నేను చాలా తక్కువ చూస్తా, ఒకసారి చూద్దాం. ఇయర్లీ చూసిన సేల్స్ 873, 1134, 23. సో చూసారు కదా, కంటిన్యూస్గా అయితే గ్రోత్ అయితే ఉంది, సేల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా మనకు ఇంక్రీజ్ అవుతుంది, 160, 186, 296, 500, ఆల్మోస్ట్ 3 టైమ్స్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 18, 17, 14, 16 మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ట్యాక్స్ చూడండి, ట్యాక్స్ కూడా స్టేబుల్గా ఉంది. నెట్ ప్రాఫిట్ 112 నుంచి 304 వరకు పోయింది అన్నట్టు. సో ఈపీఎస్ చూస్తే 16, 21, 19, ఓకే, గుడ్. ఇక్కడ రిటర్న్ ఆర్ఓఈ చూస్తే 36-40 ఉంది. కాంపౌండ్ సేల్స్ గ్రోత్ బాగానే ఉంది, కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ మంచిగా ఉంది. స్టాక్ ప్రైస్ సిఏజిఆర్ ఇంకా అప్డేట్ చేయలేదు వీళ్ళు. సో వీళ్ళ అసెట్స్ చూసుకుంటే ఫిక్స్డ్ అసెట్స్ కూడా చూడండి, 67, 126, 249, 301, 283. సో పెరుగుతున్నాయి. టోటల్ అసెట్స్ కూడా బాగానే ఉన్నాయి. నెట్ క్యాష్ ఫ్లో చూడండి, పాజిటివ్ నెట్ క్యాష్ ఫ్లో బెటర్గా ఉంది అనుకోవచ్చు. కొంచెం అయితే తగ్గింది, కానీ ఏదైనా ఆపరేషన్స్ ఉంటే మామూలుగా అక్కడ సెట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ ఆర్ఓసిఈ కూడా మనం ఆల్రెడీ స్టార్టింగ్లో చూసాం. ఇక్కడ చూడండి ప్రమోటర్స్. సో ప్రమోటర్స్ ఇప్పటివరకు అయితే 82% వాళ్ళు స్టిల్ మెయింటైన్ చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ 2.97, డిఐఎస్ 6.88, పబ్లిక్ ఇంత ఉంది. సో ఇది ప్రమోటర్స్ గురించి. ఇక్కడ సీగల్ ఇండియా లిమిటెడ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఈపీసీ కంపెనీ ఉంది కదా. సో ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ కంపెనీ, 20+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ తర్వాత హైవేస్ అండ్ రోడ్స్ ప్రాజెక్ట్స్ కంప్లీటెడ్ ఇప్పటివరకు 34+ చేశారు. ఆ తర్వాత లేన్ కిలోమీటర్ కన్స్ట్రక్షన్ 1740, 2159 ప్రాజెక్ట్స్ కంప్లీటెడ్. ఆ తర్వాత చూడండి హెల్దీ ఆర్డర్ బుక్ 12,153 యాజ్ ఆఫ్ సెప్టెంబర్ 30th వరకు వీళ్ళ దగ్గర ఉన్న 12,153 ఆర్డర్ బుక్ ఉంది. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ 7 HAM ప్రాజెక్ట్ 22, బుక్ టు
బిల్ రేషియో 3.1x. నెక్స్ట్ ఫైనాన్షియల్స్ FY24 అనేది రెవెన్యూ అనేది ఇంత 36% పెరిగింది FY21 to 24. ఎబిటా కూడా బాగానే ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ బాగుంది. ఇక్కడ చూస్తే వీళ్ళు చేస్తున్న పనులు చూడండి, 20+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ చూసేసుకున్నాం. ఎలివేటెడ్ రోడ్స్, ఫ్లైఓవర్స్ అండ్ బ్రిడ్జెస్, రైల్ ఓవర్ బ్రిడ్జెస్, టన్నెల్స్, హైవేస్ అండ్ ఎక్స్ప్రెసెస్, ఎయిర్పోర్ట్ రన్వేస్, ఓకే ఇవన్నీ ఉన్నాయి. కర్తాపూర్, షాహీద్ ప్రాజెక్ట్, ఢిల్లీ, ఇవన్నీ జస్ట్ అవర్ ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్స్. వీళ్ళు కంప్లీట్ చేసినవి. వీళ్ళేమో రెగ్యులర్గా చేస్తున్న బిజినెస్. నేను చెప్పా కదా, ఇండియా అనేది గ్రోత్ అవుతుంటే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్కి గ్రోత్ ఉండే ఛాన్స్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ అక్రాస్ వేరియస్ స్టేట్స్ గురించి చూస్తే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, వీళ్ళన్నిటి దగ్గర వాళ్ళ యొక్క వేరియస్ స్టేట్స్లో వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ ఉన్నాయి అని మాట్లాడుకోవచ్చు. సో స్ట్రాంగ్ ఫైనాన్షియల్ మెట్రిసెస్ విత్ హెల్దీ మార్జిన్ ప్రొఫైల్ అండ్ రిటర్న్ రేషియోస్. జస్ట్ ఇమేజ్ చూడండి, మీరు ఏం చూడకూడదు, వాల్యూస్ కూడా పక్కన పెట్టేయండి. మీకు ఇమేజ్ అనేది ఇంక్రీజ్గా కనిపిస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ రెవెన్యూ, సో ఈ వాల్యూస్ ఉండాలి, వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి అని అవసరం లేదు. వాళ్ళ గ్రాఫ్ రిప్రజెంటేషన్ ఏంటంటే మనకు విజువల్గా మంచిగా కనపడాలి. ఓకే పెరుగుతుంది, ఓకే గుడ్. మార్జిన్ ఇదేంటిది, రెవెన్యూ పెరుగుతుంది. నెక్స్ట్ ప్యాట్ మార్జిన్ అండ్ క్యాష్ ప్రాఫిట్ మార్జిన్ కూడా పెరుగుతుంది. ఓకే నెక్స్ట్ ఎబిటా మార్జిన్ కూడా ఇలా గ్రాఫ్లో పెరుగుతుంది. సో ఇది మీరు చూడాల్సింది. ఆ తర్వాత ఇంకేమున్నాయి, నెట్ టు డెట్ అనేది కూడా కొంచెం బెటర్గా ఉంది. ఆ తర్వాత టోటల్ డెట్ అనేది కొంచెం పెరిగింది. ఇక్కడ ROCE అనేది స్టేబుల్ అయిపోయింది, ROE కూడా స్టేబుల్ అయిపోయింది. ఇది మనకు కావాల్సింది. ఇక్కడ ఒకసారి చూసేసుకుంటే కన్సాలిడేటెడ్ ఇన్కమ్ స్టేట్మెంట్, స్టాండర్డ్ అవుట్. కన్సాలిడేటెడ్ అంటే వీళ్ళకు రిలేటెడ్గా కంపెనీస్ ఏమైనా ఉంటాయా, వాటి కంపెనీస్ మొత్తం కలిపి అన్నట్టు. 21, 22, 23, 24లో చూడండి 8,000, 11,000, 20,000 crores రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఇలా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఓకే మీకు ఆల్రెడీ అక్కడ కూడా చూపెట్టాను. ఒకసారి మనం టెక్నికల్గా చూస్తే, సో ఇది సీగల్ ఇండియా. రీసెంట్గా IPO వచ్చినప్పుడు 420 ఉండేది, 420 తర్వాత ఇది చూడండి 289 వరకు వచ్చేసింది. లాస్ట్ 3 వీక్స్లో 290 నుంచి 371కి వచ్చేసింది. సో మరి మేము ఎక్కడి నుంచి చూడాలి అంటే, ఇట్స్ కంప్లీట్లీ మై ఒపీనియన్, ఇది ఒక రెసిస్టెన్స్గా వర్కౌట్ చేస్తే మళ్ళీ స్టాక్ మళ్ళీ కరెక్ట్ అయిన తర్వాత కొన్ని యాడ్ చేసేసుకోండి. లేదు అని అనుకుంటే ఈ స్టాక్ కనుక ఓకే 390 లేకపోతే 400 పైన, ఇక్కడ ఆల్ టైమ్ హై దగ్గర కూడా చూసినా కూడా స్టాక్ పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని నేను చెప్పగలను. ఒకేసారి బల్క్ అమౌంట్ అయితే పెట్టుకోకండి, ఎందుకంటే స్టాక్ మళ్ళీ కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా, ఎందుకంటే మన చేతిలో మార్కెట్ అనేది ఉండదు. అందుకే ఇక్కడి నుంచి రిజెక్ట్ అయ్యి కిందికి వస్తే కొన్ని యాడ్ చేసేసుకోండి. లేదు ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోతున్నాయి అన్నప్పుడు కూడా మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాతనే మార్కెట్లోకి ఎంటర్ అవ్వండి, అంతకు మించి అవ్వకూడదు. సో ఇది ఆ స్టాక్ సీగల్ ఇండియా లిమిటెడ్. థ్యాంక్ యూ, జై హింద్.